హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెరుదమ లైఫ్ స్టైల్. నేను విజయవాడలోని కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్తూ ఉన్నాను. చూడండి, ఓం చాలా దూరం నుంచి కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడైతే శ్రీగోకులం చూడడానికి వెళ్తున్నాను. పదండి, మీకు శ్రీగోకులం చూపిస్తాను. శ్రీగోకులం కూడా చూడాలనుకున్నానండి. ఎందుకంటే ఇది మనం టెంపుల్కి వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడ్కి ఉంటుందన్నమాట. గుడి లోపలికే వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ శ్రీగోకులం అయితే మిస్ అవ్వకోకుండా చూస్తాను. శ్రీగోకులం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. నేను కూడా శ్రీగోకులం అంటే ఏంటి అనుకునేదాన్ని ఫస్ట్లో. కానీ ఇక్కడ చూస్తే గోశాల అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా చూడటానికి. పాత సినిమాలలో గోశాలలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉందండి. అయితే ఇక్కడ మనం దర్శనానికి వచ్చినప్పుడు ఏదైనా పచ్చిగడ్డి కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఆకుకూర కానీ అలా తెచ్చి ఇక్కడ పెడితే గోమాతకి చాలా మంచిదండి. మన ఇంటి దగ్గరికి గోమాత వస్తే మనము ఇట్లా లేదు అని అనుకోకుండా ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే ఇట్లా అంటే వెజిటేబుల్స్కు సంబంధించినవి కానీ అలా పెడితే ఆకుకూర మనకు లక్ష్మీదేవి అనేది మన ఇంటికి పుష్కలంగా ఉంటుందండి. ఎవరైనా కానీ గోమాత వచ్చినప్పుడు మనం పక్కకి వెళ్ళు అని చెప్పొద్దు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుందో కదా చంటి దూడ. చాలా చల్లగా ఉందండి. ప్రశాంతంగా పడుకొని వచ్చిన వాళ్ళని అందరినీ చూస్తూ ఉంది. దగ్గరికి వెళ్తే ఏమంటుందో ఏమో అనేసి భయంతో మేమైతే దూరం దూరం నుంచే చూస్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా ఇష్టం అండి. ఎక్కడ ఏ టెంపుల్ వెళ్ళినా గోశాలకైతే వెళ్తాను. ఇక్కడ కొంచెం లోపలికి వస్తే కొలను ఉందన్నమాట. రాధాకృష్ణ అలాగే చుట్టూరు గోపికలు అలా చూడటానికి కొలనైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఆ లైటింగు ఆఫ్ ఆన్ అవుతా ఉంటే కలర్ చేంజ్ అవుతా ఉంటే చాలా బాగా అనిపించింది చూడటానికి. మీకు ఎలా అనిపిస్తుందో చూసి వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.